మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఆరాధన అనేటువంటి పదాన్ని మనము ఆ పదం యొక్క భావాన్ని చూస్తున్నాం. కొన్ని అక్షర భావాన్ని లేదంటే భావ అర్థాన్ని మనం చూస్తున్నాం. ఓకే, పోయిన తరగతిలో మనము కొన్ని పదాలు చూసాం. నేల మట్టుకు వంగుట, మురుక్కుట, నమస్కారం చేయుట, అలాగే నాలుగోది వందించుట అనేటువంటి పదాలు చూసాం. ఈరోజు వందనములు చేయుట, వందనములు అనేటువంటిది ఈ మనము ఒకరికి ఒకరు కూడా వందనం చేసుకోవచ్చు. వందనములు అని చెప్పుకోవచ్చు. వందనం చేయడానికి ఇది సాధారణ భావంలో, అంటే ప్రత్యేక భావంలో దేవునికి వందనాలు చెప్పవచ్చు. ఓకే, వందించుట, వందనములు చేయుట. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 13 వచనం, 11, 13. హెబ్రీ, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దూరము నుండి చూసి వందనములు చేసి అంటే దేవునికి కూడా వందనములు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దేవునికి చేసినటువంటి వందనాలు అయితే అవి ప్రత్యేక భావములు చేసినటువంటివి. ఆ దూరంగా ఉండి చూసినారు, దగ్గరేమో వాళ్ళకి యేసు మరి తండ్రి కానీ యేసు ప్రభువు కానీ చేసినటువంటి వాగ్దానాలు నెరవేరలేదు. అవి ఫలించలేదు. అబ్రహాం విషయంలో ఆయన చనిపోయిన తర్వాత ఎప్పటికో జరిగినాయి. కాబట్టి వీరందరూ ఆ విశ్వాసుల యొక్క వీరుల జాబితా ఉంటుంది. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినను వాళ్ళకి అనుభవించలేదు. దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశముందు యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అన్నది. ఎంబ్రాన్స్ దెమ్ ఒకరికొకరు వందనం చేయుట. స్పెసిఫిక్ సెన్స్ లో వాడబడిన పదము వందనములు. వందించుట, సేవించుట అనే పదము కూడా ఉంది. సేవ అనే పదము కూడా ప్రత్యేక భావములో ఉంది, స్పెసిఫిక్ సెన్స్లో అంటే జనరల్ సెన్స్లో అక్కడ కూడా ఉంటుంది. సేవ అనేటువంటి పదం 2 చోట్ల ఉపయోగించింది. సాధారణ భావంలో ఉంది, ప్రత్యేక భావంలో ఉంది. సాధారణ భావంలో చేసినప్పుడు సేవా కార్యక్రమం, ప్రత్యేక భావంలో ఉపయోగించితే ఆరాధన. చూడండి, సేవించుటని పదము చూస్తున్నాం. ఇప్పుడు 6వదిగా సేవించుటని పదము చూస్తున్నాం. ఓకే, నిర్గమకాండము 7వ అధ్యాయం 16వ వచనం, 7, 16. అతను చూసి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము ఫరోతో అంటున్నాడు. నా ప్రజలను పోనిమ్ము నన్ను సేవించుటకు. అక్కడ సేవ కార్యక్రమాలు కాదు, ఇది సేవ, ఆరాధించుటకు. నా ప్రజలను పోనిమ్ము ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి, నువ్వు ఇంతకుముందు వినలేదు. ఇప్పుడు నా ప్రజల పోనీయమంటున్నాడు, ఆజ్ఞాపించుటకు. నన్ను సేవించుటకు. ఇది సేవించుట అనేటువంటి పదము ఏమి వాడబడిందంటే ఇంగ్లీష్లో, అండ్ దై షాల్ సే అంటు హిమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ద హెబ్రీ hath sent me unto thee, saying, let my people go, that they may serve me in the wilderness. Serve me. Serve, సేవ చేయుట, సర్వ్, ఆరాధించుట. అండ్ behold thou would not hear. మీరు వినలేదు, చెప్పాము. అది స్పెసిఫిక్ సెన్స్ లో వాడబడిన పదం సేవించుట. సర్వ, ఇంగ్లీష్లో సర్వ్ అన్న అంటే వందనములు అన్న, వందించుట అన్న, సేవించుట అన్న, ఇది ప్రత్యేక భావంలో ఉపయోగించబడిన పదాలు. వందనములు, వందించుట, సేవించుట అనే పదాలు.
ఇవి ఆరాధనకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ సెన్స్లో వాడబడినటువంటి పదాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాత్రమే సేవించవాలని అంటాడు, ఆయన మాత్రమే పూజించవాలని అంటాడు. వస్తాం, చివరికి వస్తాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం అనుకుంటాం. 4వ అధ్యాయము 10వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకు ఆయన తోడుకుని పోయి ఆ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్లా వీటన్నిటిని నీకు ఇచ్చినదని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొరొక్కి, ఇక్కడ మొరొక్కి అని పదం ఉన్నది, ఆయనను మాత్రమే సేవించవలను. మొరొక్కి అనే పదము ఆరాధన, ఆయనను మాత్రమే సేవించవలను, సేవించుట కూడా ఆరాధన అని రాయబడి ఉన్నదాన్ని. మురుక్కుట సేవించుట, మురుక్కుట సేవించుట, బౌ డౌన్, సర్వ్. ఓకే, సర్వ్ అంటే సేవించుట అనేటువంటిది కూడా ఆరాధన పదానికి ఉపయోగించబడింది. సేవ అంటే సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించబడింది. ఇట్టి సేవ మీకు యుక్తం అన్నాడు. సజీవమైనటువంటి మీ శరీరం దేవునికి సమర్పించుకోవటము ఇట్టి సేవ మీకు యుక్తం అన్నాడు. ఆడవాడు సేవ అని ఉపయోగించబడింది. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఆయన మాత్రం పూజించి ఆయన మాత్రమే సేవించడం అన్నాడు. ఈ సేవించడం ఏంటంటే ఇక్కడ సేవా కార్యక్రమ అని చెప్పి అనుకోబాకండి. ఇది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడింది కాబట్టి ఇది ఆరాధన. రోమపత్రిక 12వ అధ్యాయంలో వాడబడినటువంటి సాధారణ భావంలో సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. అక్కడ సేవా కార్యక్రమం జనరల్ సెన్స్లో వాడబడింది, ప్రత్యేక భావంలో వాడబడలేదు. సేవించుట, సర్వు అనేటువంటి పదము ప్రత్యేక భావంలో ఆరాధన. హెబ్రీ పత్రికలో కొత్త నిబంధనలో 9వ అధ్యాయం 14 వచ్చింది. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు, జీవము గల దేవుని సేవించుట స్పెసిఫిక్ సెన్స్లో జీవము గల దేవుని అన్నాడు. సేవ పదము సేవించుట అనే పదము అంటే ఇది సేవా కార్యక్రమాలంటే కాదు, ఇది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడిన పదము. వర్షిప్ ప్రత్యేక భావంలో జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇంగ్లీష్లో హౌ మచ్ మోర్ షాల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హూ త్రూ ద ఎటర్నల్ స్పిరిట్ offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. So to serve the living God. జీవము గల దేవుని సేవించుటకు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే టు సర్వ్ ద లివింగ్ గాడ్. అది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడిన పదము, ఆరాధన సూచిస్తుంది పదము. సేవించుట అనే పదము ప్రత్యేక భావంలో వాడబడితే అది ఆరాధన, స్పెసిఫిక్ సెన్స్లో వాడబడితే. అదే సాధారణ భావంలో జనరల్ సెన్స్లో ఉపయోగించబడితే అది సేవ. పదము ఒక్కటేను, సేవ. ఓకే, 6 పదాలు చూసినాము. 7వ పదము పూజించుట అనే పదము. పూజించుట అనే పదాన్ని కూడా మనం చూస్తాం. పైన ఆకాశం మందే కానీ నిర్గమకాండంలో 20వ అధ్యాయం, మనం ఇంతకుముందు 10 కమాండ్మెంట్స్ చూస్తాం కదా, 10 ఆజ్ఞలు. అక్కడ చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం, 24. పైన ఆకాశం మందే కానీ భూమి కింద నెలయందే కానీ, ఆ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి యందు కానీ భూమి కింద నీళ్ళయందే కానీ. ఓకే, ఎన్ని చోట్ల 3 చోట్ల చెప్తున్నాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను, చెక్కిన విగ్రహం అంటే చెక్కిన విగ్రహమునైనను వాటిని నువ్వు చేసుకొనకూడదు.
వాటి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఇక్కడ సాగిల పడుట, బౌ డౌన్, పూజింపకూడదు. వర్షిప్, వర్షిప్, పూజించకూడదు. పూజ అంటే వర్షిప్ చేయబాకు. ఓకే. సర్వం, ఇక్కడ వర్షిప్ అంటే సర్వ్ అనేది ఉపయోగించబడింది. పూజించడం అంటే సర్వ్, నా సర్వ్ దెమ్. చూడు, ఇంగ్లీష్లో thou shalt not bow down thyself to them nor serve them, for I the Lord thy God am a jealous God. రోషము కలిగినటువంటి దేవుడు మీ దేవుడు, ఆకాశం ఉన్న దేవుడు. ఆయనకి సాగిల పడవు, బొమ్మలకు సాగిల పడకూడదు. అది ఆకాశం మంది ఉన్నటువంటిది, క్రింది భూమి మీదలో ఉండవచ్చు, భూమి కింద నీళ్ళ ఉండవచ్చు. దేని రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, రెంటి చేసుకోకూడదు. రూపం చేయకూడదు, విగ్రహాన్ని చేయకూడదు. మన వాళ్ళు రూపం చేస్తారు, విగ్రహం చేయకపోయినా చాలా మంది క్రైస్తవులు రూపాన్ని చేస్తారు. ఒక రూపం, చెట్టుకి ఆ నక్షత్రం కలటం, అది ఒక రూపం. అది విగ్రహం కాదనుకుంటారు చాలా మంది. అది ఏ రూపమునైనను నీళ్ళ ఎందే గాని, భూమి కింద ఎందే గాని, పైన ఆకాశం మందే గాని ఉండు, దేని రూపమునైనను చేసుకోకూడదు, విగ్రహం చేసుకోకూడదు. రెండు వచ్చినాయి, విగ్రహము రూపము రెండు ఉన్నాయి. మీ విగ్రహం లేనటువంటి వాడు, విగ్రహం చేయటం లేదు, విగ్రహ పూజ చేయటం లేదు అనేటువంటి క్రైస్తవులు రూపాన్ని మాత్రం చేస్తుంటారు, పూజిస్తుంటారు. దానికి అంటే హృదయంలో భావన, అది సాగిల పడబడలే. హృదయంలో నీ భావన ఏదైతే బయట పెడతావో అది విగ్రహారాన్ని అవుతుంది. ఓకే. కాబట్టి మత్తయి సువార్త 4:10 వచ్చినటువంటిది, అక్కడ ఏం చెప్పాడు? సర్వహిం అన్నాడు. సేవ, సాగిలపడి ఆయనకు మ్రొక్కి, ఆయనను అది ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవించవలెను అని అన్నాడు. ఆ మ్రొక్కుట, సేవించుట అనే పదాలు కూడా ఆరాధన సంబంధించినటువంటివి. అంటే మనసు యొక్క క్రియలు, శరీరం యొక్క క్రియలు, మనసు క్రియలు, శరీరం క్రియలు తోడైతే అది ఆరాధన. హృదయ స్పందన, ఉప్పొంగుట, భయము, గౌరవించుట, అది హృదయ స్పందన. హృదయ స్పందన, హృదయ క్రియలు ఎలా ఉంటాయి? ఉప్పొంగుతుంటుంది, స్పందిస్తుంటుంది, తర్వాత భయంతో ఉంటుంది, గౌరవించుతూ ఉంటుంది. శరీర క్రియలు ఎలా ఉంటాయి? వంగుతారు, మోకరిస్తారు, సాగిల పడతారు. ఇవి తగ్గింపు స్వభావాన్ని సూచిస్తున్నాయి. తగ్గింపు స్వభావం. ఇవి చూపించకపోతే ఆరాధనలో నీకు ఆరాధన కాదు. ఆ హృదయ స్పందన రాకపోతే ఇది ఆరాధన కాదు. కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని బబులు గమ్ము నవ్వుతూ నువ్వు ఇటు చూస్తుంటే అది ఆరాధన అవుతుందా? శంకరి పరిచయుడు చూసావు కదా, శంకరి తల ఉంచుకున్నాడు, దేవా పాపినై నన్ను కరుణించు అన్నాడు. పరిచయుడు తలెత్తి ఆకాశం తలెత్తినాడు. ఆయన ఏదో చెప్పుకున్నాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నాడు. అలా ఉంటుంది. శంకరి తగ్గించుకున్నాడు, అది తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. ఆ శంకర్లో ఉన్న తగ్గింపు తనని చూశాడు దేవుడు, ఆయన మెచ్చినాడు, ఆయన ప్రార్థన ఆలకించాడు. పరిచయుడైతే తలెత్తుకున్నాడు. అంటే గౌరవం ఉంది, దాన్ని ఏమంటామంటే అతనికి అహంకారం, అహంకారం ఉంది, గర్వంగా ఫీల్ అవుతున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, అది అలాగూ ఆ గర్వంతో ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క హృదయ స్పందన, లేకుంటే శరీర స్పందన, శరీర క్రియలు ఎలా ఉన్నాయో అది కావాలి మనిషికి. ఒక్క ఉదాహరణ చూస్తాం. ఈ శరీర క్రియలు లేదంటే ఆ మనస్సు యొక్క క్రియలు సంబంధించినటువంటిది ఒక ఎగ్జాంపుల్గా 1 సమయాలు 3:9, 9-10 వచ్చిన 3:9-10. నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞిమ్మంటాడు.
నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞిమ్ము, నీ దాసుడు, నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్ము ప్రభువా. దేవా, ఇది ఆ యొక్క హృదయ స్పందన, లేకుంటే శరీర స్పందన. నీ దాసుడైనటువంటి నేను ఆలకిస్తా ఉన్నాను ప్రభువ, ఆజ్ఞ ఇవ్వు ప్రభువ. అది ఆరాధన. నీ హృదయం స్పందించు దేవుని ఎడల. గర్వపడకూడదు దేవుని ఎడల. చాలా పైకెత్తుకోకూడదు. దేవా, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని. ఆరాధన కార్యక్రమం బాగా చదివితే గ్రంథము, బాగా చదివిన వాడు జ్ఞాని. అట్టి జ్ఞానములో ఆ భయము, అటు జ్ఞానములో ఉన్నటువంటి వాడు ఆ యొక్క భయం వచ్చేస్తుంది. అలా అలా బాగా చదివితే, దేవుని నువ్వు అలా ఎరిగితే, యేసుక్రీస్తు నువ్వు అలా అయితే, యేసుక్రీస్తు నీ పాపాలను క్షమించినటువంటి వాడు, నిన్ను విమోచించినటువంటి వాడు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు, నీ కొరకు బలైనాడు, శ్రమ సహించినాడు. అలాగ నువ్వు బాగుగా గ్రంథము చదివితే నువ్వు జ్ఞానివి. అట్టి జ్ఞానికి ఏముంటుందంటే భయం ఉంటుంది. అయ్యో, నన్ను రక్షించాడు నా ప్రభు విమోచకుడు. ఏందండి, నిన్ను రక్షించినటువంటి వాడు, నీ శ్రమలు సహించినటువంటి వాడు, నీకు పడాల్సిన శిక్ష ఆయన మీద తెచ్చుకున్నాడు. ఆయన్ని నువ్వు భిక్షగాడు అంటావా? ఆయన ఆరాధన పాత్రుడు కాదు అంటావా? ఆయన దేవుడు కాదు అని అంటావా? ఎంత విరితనము ఈరోజు క్రైస్తవంలో. కాబట్టి మనము ఒక పదాన్ని చూసాం, ఆ పదం యొక్క భావాన్ని చూసుకున్నాం. ఆ భావం ఏంటంటే, ఆ పదం ఏంటంటే షఖ. షఖ అనేటువంటి పదము హెబ్రీలో వాడబడుతుంది. ఆ షఖ అనేటువంటి పదం యొక్క అక్షరార్థాన్ని చూసాం మనము. షఖ అంటే ఏంటో కొన్ని పదాలు చూసినాము. ఇవన్నీ షఖ హెబ్రీలో. టు బౌ డౌన్, టు డూ హోమేజ్, టు బౌ డౌన్, లేకుంటే ప్రొస్టేట్ వన్ సెల్ఫ్. అది సుప్రియర్ ముందు కావచ్చు, దేవుని వేళ కావచ్చు, పాల్సుగాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే ఏంజల్ ముందర కూడా కావచ్చు. బౌ డౌన్ అనేటువంటిది ఆ పదాన్ని షఖ అనేటువంటి హెబ్రీ పదములో మనము ఈరోజు చూసుకున్నాం. ఓకే, ఇందులో దాదాపు మనము ఒక 6 పదాలు, లేకుంటే 7 పదాలు, పూజించుట కూడా కలుపుకుంటే 7 పదాలు. ఈ 7 పదాలు కూడా షఖ అనేటువంటి పదాన్ని గురించి మనం నేర్చుకుంటాం, హెబ్రీ పదం. ఇంకొక పదం ఉంది గ్రీకులో, సెబోమై. సెబోమై అనేటువంటి పదం అని మనము చూడబోతున్నాం. సెబోమై గ్రీక్ పదం ఇది. సబోమై అంటే టు రెవరెన్స్, టు వర్షిప్, stressing the feeling of awe or devotion. Devotion is used of worship. Is used of worship. ఓకే, సెబోమై దేవునికి చేస్తే ఎలా ఉంటుందంటే 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము, యెషయా గ్రంథము 29, 13 కూడా చూస్తాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఆరాధించుట, ఈ పదము గ్రీకులో సెబోమై అని వాడబడింది. వ్యర్థ ఆరాధించుట, ఆరాధించుతున్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఓకే, అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. యెషయా 29లో కూడా ఆ మాట ఉంటుంది, మీరు చదువుకోండి.
అది చెప్పినటువంటి ప్రవచించినటువంటి యెషయా. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సెబోమై, ఆరాధించుతున్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరే. 2 చోట్ల మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో యెషయా గారు ఏదైతే ప్రవచించినారో దానిని గూర్చి మళ్ళా యేసుక్రీస్తు ఒకసారి సంబోధన చేస్తున్నాడు, మెన్షన్ చేస్తున్నాడు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడినే అమ్ము తుయితైరాలు పట్టణస్థురాలు. ఆమె ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు మాటలందు ఆమె లక్ష్యముంచెను అంటాడు. హృదయము తెరవబడింది. దేవుడు ఆయన యొక్క హృదయాన్ని చూశాడు, పరిస్థితిని చూసినాడు. ఆమె చక్కగా వింటూ ఉంది. లూదియా, ఆమె దైవ భక్తి ఉంది, ఆమె భయం ఉంది. కాబట్టి ఆమె హృదయమును ఏం చేశాడంటే దేవుడు తెరిచినాడు. హృదయం ఓపెన్ అయిపోయింది. కనుక పౌలు చెప్పిన మాటను లక్ష్యం ఇచ్చిన ఆమె, పౌలు చెప్తుంటే ఏకాగ్రతతో వింటా ఉందామె. హృదయం తెరవబడాలి, దేవుని లక్ష్యం ఉంచాలి. చాలా మంది దేవుని వాక్యం చెప్తుంటే ఎక్కడో ఉంటుంటారు, ఏదేదో ఆలోచన చేస్తుంటారు, ఏమేమో పనులు చేస్తూ ఉంటారు. తదేక దీక్ష లేకుంటే తదేక లక్ష్యం ఉండదు. ఆ మాటలలో లక్ష్యం పెట్టరు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆమె లూది ఏం చేసిందంట, పౌలు మాటలందు లక్ష్యం ఉంచెను అంటుంది. ఎందుకని? ఆమె భయం ఉంది, భక్తి ఉంది, ప్రభు హృదయం తెరిచాడు. ఓకే, అక్కడే 18వ అధ్యాయం చూడండి. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. భక్తి గల తీతు, భక్తి గల లూదియా, భక్తి గల ఎవరికి? దేవుని యందు భక్తి, మనుషుల యందు భక్తి కాదు. ఆ తీతు కూడా ఎవరు? యూస్తు కూడా ఎవరు? భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తి, దైవభక్తి. లూదియా చెప్పేటప్పుడు ఏమన్నాడు? దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేనన్నాడు. అంటే దేవుని యందు భయం ఉంది. ఇక్కడ తీతు యూస్తు అనేటువంటి ఆయన ఈయన గురించి ఏం చెప్పాడు? దేవుని యందు భక్తి అన్నాడు. మనుషుల యందు భక్తి కాదు. లేకుంటే రాజులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, వాళ్ళు పంచాయతీ సర్పంచులు, వాళ్ళ యందు లక్ష్యం కాదు. వాళ్ళ యందు భయం ఉంటుంది, అది వేరే విషయం. దేవుని యందు భయం. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము 13 కూడా చూడండి. అక్కడే వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పారే. దేవుని ఆరాధించుటకు, ధర్మశాస్త్రముకు వ్యతిరేక్తముగా మనుషుల్ని, జనుల్ని ప్రేరేపిస్తున్నారు దేవుని ఆరాధించుటకు. ఆ ఆరాధన సెబోమై, గ్రీకులో టు సర్వ్, ఆరాధన. ఓకే, దేవునికి, గాడ్డెస్. అపొస్తల కార్యములు 19వ అధ్యాయం అంటే బొమ్మలకు కూడా ఇదే పదం ఉపయోగించబడింది. చూడండి, అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 27వ వచనం. 19:27. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి గుడి కూడా తృణీకరింపబడి ఆసియనంతటా భూలోకమందును పూజించబడుతున్న తమ యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుందని వారితో చెప్పాను. భూలోకమందు పూజించబడుతున్న మహాదేవి అర్తిమీదేవి యొక్క ఆ ఆరాధన తప్పిపోతుందేమో, ఆ లక్ష్యము తప్పిపోతుందేమో, ఆ పూజించుట తప్పిపోతుందేమో. అవి పూజించుట అంటే దేవునికి పూజించవచ్చు, విగ్రహాలకి లేదంటే ఫాల్స్ గాడ్స్ కూడా పూజ చేయొచ్చు. ఈ పదము దేవునికి ఉపయోగించబడింది, అదిగో అర్తిమీ దేవికి కూడా ఉపయోగించబడింది.
అది ఏం పదము? సెబోమై. సర్వ్, టు సర్వ్, వర్షిప్, రెవరెన్స్. ఓకే. సెబోమై, సెట్ ఫోర్త్ ద ఇన్నర్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్. సెబోమై అంటే ఒక డెఫినేషన్ ఏం చెప్పాడంటే, సెట్ ఫోర్త్ ద ఇన్నర్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్, స్టాండ్ ఇన్ ఔ ఇన్ క్రిస్టియానిటీ. Worship is the act of attributes, reverent honor and homage to God. Reverent should attributing reverent honor and homage to God. Homage to God. దేవుని ఆరాధించడం, దేవుని పూజించడం. సెబోమై గ్రీకులు. హెబ్రిల్లో ఏమన్నాడు? షఖ అన్నాడు. గ్రీకులో ఏమంటున్నాడు? సెబోమై అన్నాడు. అంటే ఆ పదము యొక్క అర్థాన్ని, భావార్థాన్ని చెప్తున్నాం మనం. ఓకే. ఇంకొక మాట ఏం చెప్పి, ప్రోస్కోనియో అంటాడు. న్యూ టెస్టిమెంట్లో ఏముంటుందంటే ప్రోస్కోనియో. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వేరియస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు రెఫర్ టు ద టర్మ్ ఆఫ్ వర్షిప్. ఈ టర్మ్ వర్షిప్కి కొన్ని పదాలు కొత్త నిబంధనలో కూడా కొన్ని పదాలు వాడబడి ఉన్నాయి. ఓకే. వన్ ఈస్ ప్రోస్కోనియో. ఒక పదం ఏంటంటే ప్రోస్కోనియో, ప్రోస్కోనియో అని పదము వాడబడి. టు వర్షిప్ అంటే ఈ వర్షిప్ తండ్రి అయిన దేవుడు కావచ్చు, కుమారుడు కావచ్చు, దేవతలు కూడా కావచ్చు, విగ్రహాలు కూడా కావచ్చు. ఆ పదాన్ని గురించి చెప్తాను నేను. అది ఎవరికి వాడబడిన సంగతి కాదు. దేవుడికి వాడబడిందా స్పెసిఫిక్ అవసరం. బొమ్మలకు వాడబడుతుంది, ఇదే పదం వాడబడుతుంది. వైల్ ప్రోస్కోనియో సెట్ ఫోర్త్ ద అవుట్వర్డ్ రెస్పెక్ట్, రెవరెన్స్, బట్ బెండింగ్ డౌన్, బౌవింగ్. ఓకే. అది బయట వాళ్ళకు కూడా వాడబడచ్చు. ప్రోస్కోనియో అది అవుట్వర్డ్ రెస్పెక్ట్, ఇన్నర్ రెస్పెక్ట్ కాదు. సపోజ్ రాజుల దగ్గరకు పోతాము, లేకుంటే కొంతమంది పాత ఆచారాన్ని చూస్తే రాజులు ఉండేటప్పుడు, రాజుల దగ్గరకు పోయినప్పుడు ఆ చేతిని తీసుకొని అటు ముద్దు పెట్టుకుంటారు, అటు వంగిపోతారు. చేతిని ముద్దు పెట్టుకోవటము, షేక్ హ్యాండ్ వేయటము, అలాంటి ప్రోస్కోనియో. ఆరాధనను గ్రీకులో ప్రోస్కోనియో అని కూడా వాడబడింది. చేతిని ముద్దు పెట్టుకున్నట దీని అర్థము, ఒక వ్యక్తి రాజు దగ్గర పోయినప్పుడు దాన్ని చేస్తాడు. ఆ విధంగా దీన్ని ప్రోస్కోనియో అన్నారు గ్రీక్ పదంలో. ఓకే. టు టేక్ ఒబిసియన్స్, టు రెవరెన్స్, టు ఫ్రమ్ ప్రోస్కోనియో టు వర్డ్స్. ఓకే. టు కిస్, ఫ్రీక్వెంట్లీ వర్డ్ రెండర్డ్ టు వర్షిప్ అన్నాడు. టు వర్షిప్, హోమేజ్. ఇది ఎవరికి కావచ్చు? ఎవరికంటే టు ద జెవిష్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకులకి వీళ్ళు ప్రోస్కొని చేసింది. టు గాడ్, దేవునికి చేశారు. టు క్రైస్ట్, క్రీస్తుకు చేశారు. టు హెవెన్లీ బీయింగ్స్, ఆకాశం ఉన్నటువంటి వ్యక్తులకు చేశారు. టు డెమాన్స్, దయ్యాలు కూడా చేశారు. అంటే ఈ ప్రోస్కోనివో అనేటువంటి పదము, లేకుంటే ఒబే అనే పదము, రెవరెన్స్ అనే పదము, వర్షిప్ అనే పదము, గ్రీకులో ప్రోస్కోని అన్నారు, ఇంగ్లీష్లో వర్షిప్ అన్నారు. ఈ పదము ఎవరికి ఉపయోగించబడిందంటే హై ప్రీస్ట్కి, ప్రధాన యాజకులకి ఉపయోగించబడింది, దేవునికి ఉపయోగించబడింది, తండ్రి అయిన దేవునికి, కుమారుడికి ఉపయోగించబడింది, క్రీస్తుకు, అలాగే హెవెన్లీ బీయింగ్స్, పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, దేవదూతలకి ఉపయోగించబడింది, అలాగే దయ్యాలకి కూడా ఉపయోగించబడింది. స్ట్రాంగ్ డెఫినేషన్ ఏం చెప్పాడంటే, టు కిస్ లైక్ యువర్ డాగ్ లిక్కింగ్ హిస్ మాస్టర్స్ హ్యాండ్. కొన్ని ఆ కుక్కలు తన యజమానుడు వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు అటు నాకుతాయి, అటు వాసన పడతాయి, ఆ నాక్కుంటాయి కూడా శరీరాన్ని. అంటే దానికి ఉన్నటువంటి కుక్కకు ఉన్న విశ్వాసము అలా సెలుపుతున్నది. అంటే అలా కుక్కని కాదు కానీ, అలా కుక్క లాంటి యజమానుడికి ఎంత లోపడుతుందో, ఎంత ప్రేమిస్తుందో ఆ యొక్క సాదృశ్యం చెప్పాడు, దాన్ని వివరించాడు. చేతిని ముద్దు పెట్టుకొనుట లేక హత్తుకొనుట. చాలా మంది మీరు చూడండి ముద్దు పెట్టుకుంటారు. అమెరికా ప్రెసిడెంట్ తన భార్యను స్టేజ్ మీద తీసుకొస్తాడు, పెద్ద మీటింగ్, చాలా వేల మంది ఉంటారు.
ఆ మీటింగ్లో అమెరికా ప్రెసిడెంట్తో కూడా తన సతీమణిని తీసుకొస్తాడు. సతీమణిని ఆ సతీమణి ఆ, స్టేజీ మీద ఉన్నప్పుడు వేరొక ఆయన, ఒక మంత్రి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు వచ్చి పవిత్రంగా వచ్చి ఆమెని చేపట్టుకుంటారు, ముద్దు కూడా పెట్టుకుంటుంది. అది పవిత్రమైన ముద్దు. ఆయన ఏం ఫీల్ కాడు, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఏం ఫీల్ కాడు. వాళ్ళకి అది సాధారణంగా ఉంటుంది. అదే విషయం భారతదేశం అనుకో, ఫీల్ అంటే ముద్దు పెట్టుకునేటువంటిది ఏంటంటే ఆరాధన, భయముతో, పవిత్రతతో పెట్టుకున్నటువంటిది. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవించమన్న పదం అదన్నమాట. సేవించవలను, రోస్కోనియో, మురుక్కి, వర్షిప్. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. ముద్దు పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయము 13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయము 13. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి సేవించి. రోమపత్రిక 9 అధ్యాయము 5 సర్వాధికారి అయిన దేవుడైన నిరంతరం స్తోత్రార్హుడైన నాడు స్తోత్రార్హము. బ్లెస్సడ్. దేవునికైతే అది మహిమగా ఉంటుంది, మనకైతే అది ఆశీర్వాదము. మహిమ, మనకు మహిమ అంటే ఆశీర్వాదం. అదే దేవునికైతే అది ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. లోకసువార్త 24 అధ్యాయం 52 53. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండెరి. దేవునికి స్తోత్రము చేయుచుండెరి. నమస్కారం చేసి మహా ఆనందముతో దేవునికి స్తోత్రము. ఈ స్తోత్రము అనే పదము గాని, ఆరాధించుట అనే పదము గాని, సేవించుట అనే పదము కానీ, మురక్కి అనే పదము కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రోస్కోనియో అనే గ్రీక్ పదములో నుంచి వచ్చినటువంటి పదాలు. ఆ టెర్మినాలజీని ఎలా ఉపయోగించారు, ఆ పదాన్ని యొక్క అర్థం ఏంటి, అది ఏ సెన్స్లో ఉపయోగించబడింది, ఏ సందర్భంలో ఉపయోగించబడింది, అది చూసి తెలుసుకోగలగాలి మనము, అర్థం చేసుకోగలగాలి మనము. అదే ఆరాధన, అది దేవుడికి చెందినటువంటిది. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను. అంతవరకు మీకు సెలవు. మీకు అందరికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోని వీక్షిస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ఓకే, కామెంట్ చేయండి. దేవుడి చిత్తం అయితే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.